22 ఏళ్ల తర్వాత సిబిఐకి చిక్కిండట. వామ్మో! ఫేక్ డాక్యుమెంట్లతో 2002లో ఎస్బీఐ నుంచి 50 లక్షలు మింగిండట ఒక కంప్యూటర్ ఆపరేటర్. కేసు నమోదు కావడంతో ఫరారైండట. పలు రాష్ట్రాల్లో స్వామీజీ అవతారం ఎత్తిండట. ఎట్టకేలకు తమిళనాడులో అరెస్ట్ అయిందట. 22 ఏళ్ల తర్వాతనట. మరీ కామెడీ ఇది. అంటే వాడు దొరకకుండానే స్వామీజీ అవతారం ఎత్తంగానే మీరు ఇదైపోయిందా? మళ్ళీ అది 1 కాదు 2 కాదు 50 లక్షల సొమ్ము మాయం చేసిండట. ఎవరు ఇటు చూడండి. ఎస్బీఐ బ్యాంకు నుంచి 50 లక్షలు కాజేసిన కంప్యూటర్ ఆపరేటర్ను 22 ఏళ్ల తర్వాత సిబిఐ అధికారులు అరెస్ట్ చేసిరట. పేర్లు ఊర్లు మారుస్తూ తిరుగుతున్న నిందితుడు చలపతిరావును తమిళనాడు తిరునల్వేలి జిల్లా నర్సింగనల్లూరులో ఆదివారం పట్టుకున్నారు. హైదరాబాద్కు తరలించి సిబిఐ కోర్టులో హాజరుపరిచిరట. చందూలాల్ బారాదరి ఎస్బీఐ బ్రాంచ్లో చలపతిరావు పనిచేసేటోడట. 2002లో తన కుటుంబ సభ్యులు బంధువుల పేరిట ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి 50 లక్షల లోన్ తీసుకుని బ్యాంకును మోసం చేసిండట. బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో 2002 మే నెలలో చలపతిరావు ఆయన భార్య పైన సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు. చలపతిరావును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆ తర్వాత అతను బెయిల్పై బయటకు వచ్చి 2004లో ఫరారైండట. డెత్ సర్టిఫికెట్ కోసం కోర్టును మోసం చేసిన భార్య చలపతిరావు అదృశ్యమయ్యాడంటూ ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న చలపతిరావు భార్య అదే ఏడాది కామాటిపుర ఠాణాలో ఫిర్యాదు చేసింది. 7 ఏళ్లు గడిచినప్పటికీ చలపతి జాడ తెలియలే. ఇదే అదనుగా తన భర్త చనిపోయినట్టుగా ధృవీకరించాలని సిటీ సివిల్ కోర్టులో భార్య పిటిషన్ వేసింది. విచారణ జరిపిన అనంతరం చలపతి గురించి ఎలాంటి సమాచారం తెలియకపోవడంతో పాటు అతని భార్య అందించిన వివరాల ఆధారంగా చలపతిరావు చనిపోయాడని నిర్ధారిస్తూ కోర్టు ఉత్తర్వులు ఊడిచేసిందట. పేరు ఊరు మారుస్తూ తప్పించుకు తిరిగిండట. హైదరాబాద్ నుంచి పారిపోయిన చలపతిరావు 22 ఏళ్ల పాటు పేరు ఊరు మార్చుకుంటూ సిబిఐకి చిక్కకుండా తప్పించుకున్నాడు. 2007లో తన పేరు వినీత్ కుమార్గా మార్చుకొని తమిళనాడులోని సేలంలో మరో మహిళను కూడా పెళ్లి చేసుకున్నట. చూసుకోరిగా ఎలాంటి ఆధారాలు లభించకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ ఇటీవల చలపతిరావు రెండో భార్యను సిబిఐ అదుపులోకి తీసుకుని విచారించగా అతను మళ్ళీ పారిపోయిండట. భోపాల్కు మకాం మార్చిండట. ఆ తర్వాత ఉత్తరాఖండ్లోని రుద్రపూర్కు పోయిండట. అక్కడ స్వామీజీ అవతారం ఎత్తిండట. ఉత్తరాఖండ్లో పోలీసులు తన కోసం గాలిస్తున్నట్టుగా తెలియడంతో చలపతిరావు మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు పారిపోయిండట. అక్కడ స్వామి విదితాత్మానంద తీర్థగా పేరు మార్చుకొని ఒక ఆశ్రమంలో చేరిండట. 2021లో ఆశ్రమం నుంచి 70 లక్షలు చోరీ చేసి రాజస్థాన్లోని భరత్పూర్కు పరారైండట. అక్కడ స్వామి విదితాత్మానంద తీర్థగానే కొనసాగుతూ ఒక శిష్యురాలని తీసుకొని మళ్ళీ తమిళనాడులోని తిరునల్వేలికి చేరుకున్నాడు. అక్కడ కూడా విదితాత్మానందగానే చలామణి అయ్యిండు. చివరకు తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా నర్సింగనల్లూరులో ఆదివారం అతన్ని పోలీసులు అరెస్ట్ చేసిరట. ఎన్నిళ్లకు? ఆఫ్టర్ 22 ఇయర్స్. ఈడ 50 లక్షలు లేపిండు, ఆడ 70 లక్షలు లేపిండు. చూడురిగా.